నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. ముందుగా మీకందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం అంటే 2025లో జనవరి నుంచి డిసెంబర్ వరకి 12 రాశులకు ఎలా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితులు, అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు, వాస్తు, జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు. వారినడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు ప్లస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ 2025లో మరి ఆ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది? అండ్ అలాగే గ్రహచార స్థితులు గాని, గోచార స్థితులు గాని ఎలా ఉండబోతున్నాయో తెలియజేయండి. తప్పకుండా. అయితే ఏంటంటే, గోచార ఫలితాలు మనం ఎప్పుడు తెలుసుకోవాలంటే, మామూలుగా ఉగాది రోజు నుంచి తెలుసుకుంటాం. అవును. ఉగాది రోజున ఎందుకు రాశి ఫలాలు వినాలి అంటే, హ్మ్. ఉగాది చేసినప్పుడు ఆ కొత్త సంవత్సరాది మన తెలుగు సంవత్సరాది గనక, హ్మ్. అక్కడ కూర్చొని అక్కడ ఎక్కడ ప్రాంగణం జరిగేది గుడిలో జరిగేవి. అవును. సో, గుడిలో ఎందుకు పంచాంగ శ్రవణం వినమనేవాళ్ళంటే, అన్ని రాసులకి అందంగా ఏమి ఉండదు జీవితం. హ్మ్. కాస్త కాస్త మిశ్రమ ఫలితాలు, అవును. కాస్తంత ఇబ్బందులు ఉంటాయి. అవును. కొన్ని రాసులు చాలా బావుంటాయి. హ్మ్. అయితే బావుంది అనుకునేదానికి హ్యాపీగా ఉండేవాళ్ళకి, బాలేదంటే భయపడే వాళ్ళకి, హ్మ్. ఈ రెండిటికి సమానంగా తీసుకోవడానికి అంటే ఒక గుళ్ళో పంచాంగ శ్రవణం చదివేవాళ్ళు. ఆహా! ఆ చదివే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఉపాసన పరులు, అవును. కాస్త ఏదో వాళ్ళు కాస్త తెలిసిన అనుష్ఠానం వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళు చదువుతుండేవాళ్ళు. హ్మ్. ఏదంటే అనుష్ఠానం చేసుకొని ఉపాసన ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ నోటితో ఏం చెప్పినా అది మంచి జరుగుతుంది. హ్మ్. ఏవండీ నిజంగా మాకు ఈ రాశి బాలేదండి అని మళ్ళీ వచ్చి అలా అడిగితే, అలా ఏం లేదమ్మా బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. చేసుకోండి ఏం కాదు అనేసంటే, హ్మ్. వాళ్ళ నోటి వాక్యంతో హ్మ్. ఫలిస్తాయన్నమాట. సో, అందుకని పంచాంగ శ్రవణాన్ని మనకి ఉగాది రోజున హ్మ్. గుళ్ళోనే వినమని చెప్పేవాళ్ళు. హ్మ్. అయితే ఇప్పుడు మనకున్న కాలం మానవ పరిస్థితులన్నీ కూడా ఏంటంటే, డిజిటల్ మీడియాలోకొచ్చేసాం గనక తెలుసుకుంటున్నాం. అయితే ఇది వర్ష ఫలితాలు అనేదేంటంటే, హ్మ్. జనవరి నుంచి డిసెంబర్ దాకా వినే ఫలితాల కంటే, మే నుంచి మార్పులు ఎవరికైనా ఉంటాయి. ఆహా! ఓకే. అయితే మనం జనవరి నుంచి డిసెంబర్ చెప్పుకోవడం ఏంటంటే, అదొక కొత్తగా అలవాటయిపోయింది. హ్మ్. అవును. కొత్త సంవత్సరం మారిపోయింది. డేట్ మారుతుంది గనక, మారుతుంది. సో, ఈ డేట్ మారిన దగ్గర నుంచి ఏం జరుగుతాయి అవును. అని ఒక ఉత్సాహం. హ్మ్. సో, ఆ ఉత్సాహంలో తెలుసుకోవాలనే కోరికలు, హ్మ్. ఇవన్నీ పుట్టడంతో మనం చెప్పడం జరుగుతుంది. హ్మ్. అయితే ఈ సంవత్సరం కూడా ఏంటంటే, కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు, హ్మ్. కొన్ని రాసులకి మంచి ఫలితాలున్నాయి. హ్మ్. అయితే మంచి ఫలితాలున్నాయి గానీ, వాళ్ళు హ్యాపీగా ఉండక్కర్లేదు. హ్మ్. మిశ్రమ ఫలితాలున్నాయి వీళ్ళు బాధపడక్కర్లేదు. అవును. సో, రెండిటికి ఒక పరిహారం. ఏంటంటే, జ్యోతిష్యం అనేదేంటంటే, అవును. మన జీవితాలకి ఒక మార్గాన్ని చూపించడానికి. అవును. అంటే ఏంటంటే, మనం వెళ్ళే దారిలో ముందు ఒక మలుపుంది. జాగ్రత్తగా అవును. వెళ్ళండి. ముందు అక్కడ ఒక 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 పెద్ద చీకటిగా రాయి ఉంది. ఉంది. ఆ! హ్మ్. అది దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఒక బోర్డ్స్ మనకేదైతే అవును. హైవే సైన్స్. హైవే మీద హ్మ్. పెడతారో, హ్మ్. అలాగ ఒక సైన్స్ అనమాట. హ్మ్. సో, బావుంది అనుకుంటే ఓకే. బ్రహ్మాండంగా మనం అడుగులు వేయొచ్చు. హ్మ్. బాలేదన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళడం. హ్మ్. అంతకు మించి దీంట్లో నిజంగా బాలే గదా! నిజంగా లైఫ్ బాలైపోతుందా అనేదేం లేదు. హ్మ్. కాకపోతే ఏంటంటే భగవంతుడిని మించిన శక్తి ఏదీ లేదు. హ్మ్. సో, భగవంతుడి నామస్మరణ, భగవంతుడి ధ్యానము, ఇంట్లో పూజా పునస్కారం ఎప్పుడు చేసుకుంటూ వెళ్తే అన్నీ మనకి ఆధీనంలో ఉంటాయి. హ్మ్. అయితే తెలుసుకోవాలి గనక ఈ విషయాన్ని హ్మ్. మనం చెప్తున్నాం. అవును. సో, ఇది తెలుసుకునే విషయాల ప్రాసెస్‌లో ఏంటంటే కొన్ని రాసులకి హ్మ్. బ్రహ్మాండంగా ఫలిస్తున్నాయి. హుహు. కొన్ని రాసులకి మాత్రం చాలా మిశ్రమ ఫలితాలు, కొన్ని రాసులకి బాలేదు. సో, హుహుహు. ఇవి మనకి ఈ సంవత్సరం ఉన్న ఫలితాలు. హ్మ్. 2025 సంవత్సరం అనేది కాస్తంత కొంతమందికి కొంచెం గడ్డు కాలంగా కనిపిస్తుంది. హుహుహు. అయితే ఎవరెవరికి ఏం బావుంది? బావున్న వాళ్ళు ఏం చేయాలి? హ్మ్. బాలేని వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి? హ్మ్. అవి చెప్పుకుందాం. హ్మ్. ఏమ్మా? అలాగేనమ్మా. హ్మ్. అమ్మ మరి మిథున రాశి వారికి ఈ 2025లో జాన్వరి నుండి అలాగే డిసెంబర్ వరకు వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? వాటి గురించి మన ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండానన్నా. సో, మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బావుంది అనుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే హ్మ్. కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే కొన్ని పనులు ఆ! అవుతాయి. ఆ! అయితే ఎలాంటి పనులు అవుతాయి అంటే ఉద్యోగస్తులకి మార్పులు, బదిలీలు అవుతాయన్నమాట. ఆ! ఎందుకంటే ఇక్కడ దశమ స్థానంలో శని భగవానుడు వస్తున్నాడు హ్మ్. మార్చి 30 నుంచి. హ్మ్. ఎప్పుడైతే మార్చి 30 నుంచి దశమ స్థానంలో శని భగవానుడు మీనంలో వస్తున్నారో, హ్మ్. సో, కాస్తంత మార్పులు, చేర్పులు అని జరుగుతాయి. హ్మ్. జీవితంలో మార్పులు, చేర్పులు. హ్మ్. సో, జీవితంలో మార్పులు, చేర్పులు అంటే ఏంటి మనకి? హ్మ్. మెయిన్ ఉద్యోగాలు, అవును. వ్యాపారాలు. హ్మ్. సో, ఇక్కడ కాకుండా ఎక్స్‌పాండ్ చేయడం గాని వ్యాపారాన్ని ఇంకో హ్మ్. చోటుకెళ్ళి వ్యాపారం చేద్దామని గాని, హ్మ్. లేతే ఇంకొక ప్లేస్‌కెళ్ళి ఉద్యోగం చేద్దామని గాని, లేతే విదేశాలకు వెళ్లి చేద్దామని గాని, హ్మ్. ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి మనుషులకి. హ్మ్. సో, ఇది రావడము మనకి తర్వాత దాన్ని గుర్తించి దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవడం. అవును. ఇవి జరుగుతాయి మిథున రాశి వాళ్ళకి. హ్మ్. అయితే విద్యార్థులకు చూసుకుంటే
విద్యార్థులు కాస్తంత కష్టంగానే ఉంది. సో, కష్టం. వీళ్ళు ఓకే. కొంచెం బాగా చదివితే, చదవాలి. శ్రద్ధ పెట్టి చదివితేనే వస్తుంది. హ్మ్. అంటే వీళ్ళు చక్కగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి, సూర్య హ్మ్. నమస్కారం చేసుకొని, హ్మ్. చదువు పుస్తకాలు తీస్తే చదువు హ్మ్. బ్రహ్మాండంగా ఎక్కుతుంది. లేకపోతే ఆ చదువు అనేది కాస్త ఆటంకాలతో అడ్డంకాలొస్తాయి. హ్మ్. విద్యార్థులకి కాస్తంత కొంచెం ఇబ్బందులున్నాయి. హ్మ్. మిగతా ఉద్యోగస్తులకి కాస్త బదిలీలున్నాయి గనక మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ జన్మజాతకం బట్టి ఉంటుంది. ఎందుకంటే హ్మ్. జన్మజాతకంలో ఉండే ఫలితాలు కూడా అవును. ఇక్కడ తీసుకోవాలి. హ్మ్. వాళ్ళ జాతకంలో దశ, హ్మ్. అంతర్దశ హ్మ్. బావుంటే బ్రహ్మాండంగా రాణిస్తుంది. హ్మ్. ఒకవేళ జాతకంలో దశ గాని, అంతర్దశ గాని కూడా ఇలాంటి ఇబ్బంది స్థితిలో ఉంటే, హ్మ్. అప్పుడు ఈ గోచారంలో ఉండే మిశ్రమ ఫలితాలు అవి, ఇవి 2 కలిపి కాస్తంత బాధింపబడతాయి. హ్మ్. ఆ దశలు బావున్నాయంటే, ఈ గోచార ఫలితాలనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది గానీ బానే ముందుకెళ్ళొచ్చు. హ్మ్. అది. వ్యాపారస్తులకి అనుకూలంగా కనిపిస్తున్నప్పటికి కూడా కొత్త, కొత్త వ్యాపారాలు ఎవరన్నా మొదలుపెట్టాలంటే, ప్రారంభం చేయాలనుకున్న హ్మ్. వీళ్ళందరూ కూడా ఏంటంటే, మే తర్వాత చేసుకోవాలి. హ్మ్. సో, మే తర్వాత చేసుకుంటే కాస్తంత మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. దశమ స్థానంలో శని భగవానుడు, మిథున రాశిలో గురువు. హ్మ్. సో, రాశిలోనే గురువు ఉండడం వల్ల ఏంటంటే, కొంతవరకు శుభ ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. అయితే శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా, ఆ శుభ ఫలితాలు ఎలాంటివంటే, మనకి ధనమొచ్చే మార్గం కాదు. హుహుహు. మంచి వాళ్ళతో పరిచయాలు, ఓహ్! ఒక మంచి వ్యక్తులతో హ్మ్. కలిసి వ్యాపారం చేయడానికి అవకాశాలు ఇవి జరుగుతాయి. హ్మ్. తప్ప డబ్బు మాత్రం రాదు. హ్మ్. సో, డబ్బు బాగా రావాలి అంటే కాస్తంత పరిహారం చేసుకుంటూ వెళ్ళాలి ముందుకు హ్మ్. ఇది. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలవ్వడము. ఓహ్! సో, వివాహ ప్రయత్నం మంచిగా ఫలితాలే ఉన్నాయి. సో, హ్మ్. సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు సంతాన యోగం. హుహుహు. ఇవన్నీ కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి మిథున రాశి వారికి మరి ఈ సంవత్సరం అంతా కూడా చేసుకోవాల్సిన పరిహారాలు ఎలా ఉండబోతున్నాయి? వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా. ఎందుకంటే మిథున రాశిలోనే గురువు వస్తున్నారు గనక. హ్మ్. ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాల్సిందంటే దత్తనామాన్ని దత్తనామం. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త అనుకుంటూ నామాన్ని కంటిన్యూ స్మరణ చేసుకుంటూ, హ్మ్. దత్త చరిత్ర పారాయణ చేయడం. హ్మ్. దత్తాత్రేయ క్షేత్రాలకి దర్శనం చేసుకోవడం. హ్మ్. సో, గాన్గాపూర్ గాని, పిఠాపురం గాని, హ్మ్. కురుగండ గాని ఎక్కడైనా సరే, ఎక్కడ దత్తక్షేత్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్లి దర్శనం చేసుకొని రావడం. హ్మ్. ప్రతి పౌర్ణమికి వెళ్తే ఇంకా హ్మ్. మంచి విశేష ఫలితాలు వస్తాయి వీళ్ళకి. హ్మ్. ఎందుకంటే వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా హ్మ్. వ్యాపారం బావుంటుంది. హ్మ్. బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. హ్మ్. కానీ వచ్చిన ఆదాయం వచ్చినట్టు సరిపోతుంది. హుహు. మిగలదు. ఆ! సో, మిగలాలి కాస్త అంత అంటే వీళ్ళు కాస్త దత్తక్షేత్రాలు దర్శనం చేసుకొని రావడము, హ్మ్. దత్త భజన చేసుకోవడము, హ్మ్. దత్తాత్రేయ చరిత్ర చదువుకోవడము, హ్మ్. శ్రీ గురుదత్త, జయ గురుదత్త అనుకోవడం. హ్మ్. ఇలా కంటిన్యూ అనుకుంటూ వెళితే గ్యారంటీగా చాలా బావుంటుంది. హ్మ్. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం నాన్న. ఓకే అమ్మ. మరి మిథున రాశి వారికి 2025లో అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది? అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు కదండీ! 2025లో జనవరి నుండి అలాగే డిసెంబర్ వరకు ఈ 12 రాశులకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి. అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి మరి జయప్రద గారు చాలా చక్కగా వివరించారు కదండీ! ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే.